రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్రాంతి కల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాము, రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు ఏ విధంగా మరి మన పల్నాడు జిల్లాలో పిన్నెలి గ్రామంలో ఈ మంద సాల్మన్ అనే వ్యక్తిని అతని భార్య బాలేకపోతే ఇంటికి వచ్చి తన భార్యకి చూపిద్దాము, అతని భార్యని చూసుకుందాము, ఆల్రెడీ బయట ఉంటున్న అతను గ్రామానికి తిరిగి వస్తే ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎగబడి రాడ్లతో కొట్టి సాల్మన్ ని చంపారో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా చూశారు. మరి కొట్టం బిట్టాడుతూ కొన ప్రాణాల మీద ఉన్నటువంటి మరి అతని బంధువులు అతని హాస్పిటల్ కు తీసుకువెళ్తూ పోలీసులకు ఫోన్ చేస్తే ఏమన్నారు పోలీసులు ఏమన్నారు? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ఊర్లోకి, ఎందుకు వచ్చారు అని పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గం పోలీసులు మాట్లాడుతూ ఉంది. పోలీసులు ఇదేనా మాట్లాడాల్సింది? ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది రాష్ట్రంలో? పల్నాడులో ఏం జరుగుతూ ఉంది? ఇదా పోలీసులు మాట్లాడాల్సింది? ఈ రోజున 200 మంది పిన్నెలి గ్రామాన్ని వదిలేసి బయట ఉంటే లా అండ్ ఆర్డర్ కాపాడుతూ రండి, ధైర్యంగా ఈ గ్రామంలో ఉండండి, శాంతి భద్రతలు మేము కాపాడుతామని ఆ కుటుంబ బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద లేదా? ఈ ప్రభుత్వానికి కాదా? ఇంతకుముందు జరిగిందా ఇట్లా?